రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు అయా. ఉదయం లేచినది మొదలుకొని ఏ నిమిషమున మమ్మల్ని విడిచిపెట్టక, వదిలిపెట్టక కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, భద్రపరచిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి అందు తండ్రి మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప నాయన. అయా, అపాయాలు ప్రమాదాలు సంభవించలేదంటే మీ కృప మాత్రమే తండ్రి. అయా, ప్రతి విషయంలో ప్రోత్సహించినందుకు, బలపరిచినందుకు, కృప చూపించినందుకు ఈ రాత్రి అందు ఈ విధంగా మరొకసారి మేమందరమును కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే దివ్యమైన అవకాశమును మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అని కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మేమును ఈ రాత్రి అందు ప్రార్థిస్తున్నాం నాయన. మా సహాయకుడు నీవే ప్రభువా, మా రక్షణకర్తవు నీవే నాయన. ఈ లోకంలో ఎంతో మందిని నమ్ముకున్నాము, ఎంతో మంది మమ్మల్ని రక్షిస్తారని, కాపాడతారని, మా సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపిస్తారని నాయన అనుకున్నాము. కానీ వారెవ్వరు కూడా నాయన రక్షించలేకపోయారు, వారెవ్వరు కూడా మాకున్న సమస్య నుంచి విడిపించలేకపోయారు. నీవు మాత్రమే మా రక్షకుడు అయ్యా. నీవే మాకు అయా ఆపదలో సహాయం చేశావు అయా, మా సమస్యల్లో రక్షించావు నాయన. ఎస్ లార్డ్, ఎవరైతే బిడ్డలు మరి మాకెవ్వరూ లేరని ఈ రాత్రి అందు దుఃఖిస్తున్నారో, నీవున్నావు, నీవు వారిని రక్షిస్తావు, వారిని బలపరుస్తావు అని ఈ రాత్రి కాలంలో అయా ఈ లేఖనాల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు మరి విశ్వాసముతో, నమ్మకంతో ప్రతినిత్యము కూడా ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాము. మీ పాద సన్నిధికి వారిని తీసుకొస్తున్నాం నాయన. వారు ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చినప్పటికీ ఆ సమస్య నుంచి రాత్రిన ఖచ్చితంగా వారు విడుదల పొందుకొనుగాక. ఎస్ లార్డ్, అయ్యా ప్రార్థిస్తున్నాం. మరి అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, బలహీనతలు వారిని ఆవరించాయి, ఐసీయూలో ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితిని కూడా వారు కలిగి ఉన్నారు. సహాయము దయచేయండి, ప్రతి విషయంలో మీరు దీవించండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు అన్ని కూడా యేసు నామములో లయపరచబడును గాక. ఎస్ లార్డ్, అదే విధంగా డిప్రెషన్లో ఉన్న వారి కొరకు అడుగుతున్నాము. వారి డిప్రెషన్లో నుంచి లేవనెత్తి అయ్యా పడిపోయిన వారిగా కాదు, లేచి నిలవబడి మరలా సాధించే వారిగా వారిని మార్చండి. అయా, ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల యేసు నామములో దయచేయండి ప్రభు. ఎవరైతే గర్భఫలం లేదో వారి గర్భఫలం కొరకు అడుగుతున్నాం నాయన. ఆ గర్భాన్ని మీరు ముట్టండి ప్రభువా, సంతాన భాగ్యము దయచేయండి తండ్రి. గర్భిణీలుగా ఉన్నారు, మరి తల్లికి బిడ్డకు ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఈ రాత్రంతను మీ కాపుదలలో వారికి సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ పరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారి వైపు న్యాయం జరిగించండి. ఆస్తిపరమైన గొడవలు మరి ఎవరికి లేకుండా కూడా సహాయము దయచేయండి. అయా, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రాముఖ్యంగా ఎవరి బిడ్డలు మార్గం తప్పిపోకుండా కృప చూపించండి. అయా, భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, అనుమానాలు అన్నిటినీ కూడా తండ్రి తీసివేయండి. కుటుంబంలో సమాధానము, ప్రశాంతతను, నెమ్మదిని ఈ రాత్రి అందు మీరు స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తున్నారు నాయన, వారికి ఏ సమస్యలు రాకుండా, వీసా విషయంలో, ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఇబ్బందులు కలగకుండా అయా మీ సహాయము దయచేయండి. నైట్ ప్రయాణాలు, నైట్ డ్యూటీలు చేస్తున్నారు అయా, వారిని కూడా ఈ రాత్రంతను భద్రపరచండి నాయన. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్నారు, వారందరికీ మీరే తోడై ఉండమని రాత్రిని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అప్పులు కలిగి ఉన్నారు నాయన, తిరిగి కట్టలేని స్థితికి వారు వెళ్ళిపోయారు, నష్టపోయారు, కోల్పోయారు, మోసగించబడ్డారు. అయా, ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి. వారి అప్పులు తీర్చుకునే మార్గాన్ని వారి ఎదుట తండ్రి రాత్రి అందు తెరవమని బ్రతిమాలుకుంటున్నాము.
అప్పిచ్చే చేతిగానే వారి చేతిని ఆశీర్వదించండి. అయ్యా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రాత్రిన బిడ్డలు మంచి ఒక గుడ్ న్యూస్ వినుటకు సహాయము దయచేయండి. వివాహాల విషయంలో కూడా అయ్యా మీ సహాయము దయచేసి సాటి అయిన సహాయము చేత వారిని సంతృప్తి పరచండి. అయ్యా, ఎవరైతే మరి గృహాలు కట్టుకుంటున్నారో ప్రతి అవసరతను తీర్చండి. సొంత గృహం లేని వారికి సొంత గృహమును దయచేయండి. ప్రభు, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ ఏ అప్లికేషన్ అయితే పెట్టబడి ఉన్నదో ఈ రాత్రిన అప్లికేషన్ శాంక్షన్ చేయబడును గాక అని ప్రార్థిస్తున్నాము. అదే విధంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని, అయా వారికి ఉన్న చెడు అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. మా భారతదేశమును, దేశ ప్రజలను, అధికారులను, సైనికులను, రాజకీయ నాయకులను అందరినీ ఈ రాత్రిని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రిని ఏ ఇబ్బందులు వారికి కలగకుండా కాపాడమని, అయా మేమందరం కూడా సేవ తీరబోతున్న ఈ సమయంలో మీ రక్షణ, మీ కాపుదల మాకు దయచేయండి. మా గృహాల చుట్టూ మీ కంచె అనుగ్రహించండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల సమూహముల వలన ఇబ్బందులు పడకుండా, ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఏ భయము, ఏ కలవరము, ఏ ఆలోచన వారిని ఆవరించకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని, అయా మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయ కాలాన మీ పాద సన్నిధిన మేము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.